అబ్బో 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 బ్రదర్ పెద్దల్లో ఉన్నాడుగా. ఏంటి సడన్ గా ఎలా ఊడిపడ్డా? ఏదో నిన్ను చూద్దాం అనిపించి సడన్ గా వచ్చేసి చిట్టి. నిజం చెప్పు. ఏదో చిన్న అఫీషియల్ పని మీద వచ్చాలి ఇప్పుడే. ఏరు వీళ్ళు? రెడ్డి గారు రండి సార్, రండి రెడ్డి గారు రండి. నమస్కారం. వణకమ్మా సౌఖ్యందానే? ఏం మాటలు చూస్తువు? అరే నమస్కారం మమ్మీ, బాగున్నావా? బాగున్నాను. అది ఈయన రొయ్యల్ రెడ్డి గారని మన పక్కూరే పెద్ద మోతుబర్ రైతు. చాలా రోజులుగా కోయంబత్తూరులో సెటిల్ అయిపోయి బాగా సంపాదించారులే. ఈయన ఆయన కొడుకు కోమల బాబు. వీడు చూడనికి ఎరువు గొడ్ల కానొచ్చాడు గాని యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీస్తామని తీసుకొచ్చిన. హాయ్ చెప్పరా. కాలు పట్టుకుంటాడు కానీ గుంజాలి. నువ్వు ఏరా గబ్బురా ఎలా? ఏం లే చిట్టి, తమిళ్లో హీరోగా చేద్దాం తీసుకెళ్ళాం. కలర్ సెట్ అయింది కానీ కాంబినేషన్ సెట్ అవ్వాల. అందుకే హైదరాబాద్ కి వచ్చాం. నాకు వినాయక్ గారు బాగా ఫల్ కదా, గ్రాండ్ గా లంచ్ చేపిద్దామని. లంచ్ కాదు మావయ్య, లాంచ్. నా పరువు దిగే చిట్టి. అదే అదే లాంచ్. ఏదో 4 రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను చిట్టి. నువ్వు వద్దన్నా ఉంటావు. రండి రెడ్డి గారు రండి. రండి బాబాయ్ గారు లోపలికి రండి. చిన్నప్పుడు బండి రాకునేటోడు ఇప్పుడు బ్యాగ్ రాకుంటాడు. అమ్మో, గంగా? వామ్మో, గంగా? వామ్మో. చిట్టి బ్రదర్ ఇల్లు కొన్నాడా కొట్టేశాడా? ఊరుకో మావయ్య, ఎక్కడున్నాడు? పైన ఉన్నారు. అవునా? అమ్మ తామర వెళ్ళి పూలు. ఫ్రెష్ అవ్వండి. గంగా వీళ్ళకి గెస్ట్ రూమ్ చూపి. ఎవరు మీ అమ్మి గుడ్ల గుబలెక్క చూస్తాంది? గంగా అని మా పనమ్మాయి, పాపం మాటలు రావు. ఇట్లాంటి వాళ్ళే వెనకాల మూటలు కడతారు. ఈ రోజుల్లో మరి నమ్మరెగిలే. నేను 4 దినాలు ఉంటానుగా, దీని సూపు సంగతి నేను చూచాలి. గంగా చూసుకో. ఓరి డాడా, ఈ ఇల్లు 5 స్టార్ హోటల్ లేదు. ముట్టాడు. ఇది మన సొంత ప్రొడక్షన్ రా. 5 స్టార్ హోటల్ తీసుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక ఎవడో తిక్క నా కొడుకు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే అప్పుడు తీసుకుందాం రా 10 స్టార్ హోటల్. ఇంకా పోతాం పా. అయ్యమ్మ చూస్తాంది. పాలి యాడరు? కాదే, ఆ పెట్టులోనే అంతమంది అమ్మాయిలు పెట్టుకున్నాడంటే మనకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. మా ఆయన అలాంటి వారేం కాదు. తను మా ఆయనతో కలిసి పని చేసిన డాక్టర్. మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేయి. అమ్మమ్మమ్మమ్మ, పచ్చ కామర్లు అనుకో లోకం అంతా తెల్లగా కనపడుతుంట. మీ ఆయన నీకు బుద్ధుల్లా కనపడుతున్నాడు. నీకేం తెలీదు, నువ్వు ఎక్కడ ఉంటే నీ లోపలికి తెలుసుకొస్తా. ఎక్కడ ఉండు? ఇదిగో బ్రదరు, ఎలా ఉన్నావు? ఎవరినో చూస్తున్నట్టున్నావు. ఓ నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా బ్రదరు. మనలో మనమాట పెట్లో పాప ఎవరు మంచి బాదం పప్పులా ఉంది. నీకు అవసరమా? అబ్బో అంత కోపం ఎందుకు బ్రదరు? ఫ్లాష్ బ్యాక్ లే మనసులో పెట్టుకోకు. మనం ఒకటేగా. ఎవరో చెప్పు పాప ఎవరు? మీ వాడికి ఆకలేస్తున్నట్టుంది. నా బుర్ర తింటున్నాడు, భోజనం పెట్టి. అయితే మీ వాడిని హీరోగా లాంచ్ చేస్తున్నారన్నమాట. ఒక్క లాంచ్ ఏందబ్బి? కారు, లారీ, బస్సు, హెలికాప్టరు, ర్యాకెట్ మొత్తం ఎక్కించి ఈయన హీరోగా చేద్దామని తీసుకొచ్చిన. ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారా? ఎవడు పోవాడు? సత్యానంద్ గారు. సత్యానంద్, నిత్యానంద్, ప్రణవానంద్ వీళ్ళందరికన్నా బాగా ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చిన. మచ్చలకు ఒక బిట్టు చేస్తాడు చూస్తావా? సన్యాసి ఆడ కాదు, బయట కాదు, ఈయన్ని. యాడా తల్లా రా తల్లా, వచ్చాక మొత్తం తెయ్యమ్మా. ఆకలి తలంటించి మాత్రం తల్లా వచ్చి వేడి వేడి కూడు తెయ్యమ్మా. రా తల్లా, పుట్టుకుంటాడు తల్లా. వీడు మామూలు నటుడు కాదు రెడ్డి గారు. వీడు తెలుగు సినిమా చరిత్రలో ఒక అమర్ రాహే, ఒక కీర్తిశాసుడు. రెడ్డి గారు మీరు మామూలు కొడుకుని కాలేదండి బాబు. ఏ ముష్టి కట్టానా? ఏమి నటిస్తున్నారు? అడుక్కో. అది అడుక్కో. ఎంత జాలి కనుక్కున్నాడో చూసినారా? అస్సలు ఈ ముఖం చూస్తే అన్నము, పప్పు, షార్ అయిపోతుందా? లే చికెన్, మటన్, ప్రాన్స్ అయిపోతాయి. అవును, నిజం పిచ్చగాడిలానే ఉన్నాడు. రా తల్లా, రామ్మా, రా రా రా, చెట్ల నడుస్తావే రా. చేసమ్మా అమ్మా. ఆహా, కంపుతప్పుడు వాసన వస్తుందమ్మా. నువ్వు సుమంగలిగా కలకల్లాంతే. ఏంది మే కప్పుదానా? ఏమి నిజంగా అడుక్కునేవాడు అనుకున్నావా? నిన్న మనం అడుగుడు వచ్చినావు. ఎవరు అనుకున్నావేని? సంపి భారత్ ఏమనుకోకండి బాబాయ్ గారు, ఏదో తెలియక చేసింది. నీ ముఖం చూసి ఇచ్చిపెడతానమ్మా. అభి ఇంకొక బిట్టు చేశాడు చూస్తావా? ఇంకొక బిట్టా? అమ్మో, ఇంకో బిట్ట. హాస్పిటల్ టైం అయింది, వెళ్ళాలి. ఏమి ఈయన యాక్టింగ్ చూసేసరికి నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా? ఇదిగో రెడ్డి గారు, ఆయన డాక్టర్ అండి బాబు. డాక్టరా? అయితే పోయిరాబు. త్రిపుర, ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రదరు, పని పట్టలేదుగా. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఇందులో వదిలి పట్టి త్రిపురకి ఇచ్చాను. చేపలు కూడా ఉంటుంది. చిట్టిని డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయద్దు. త్రిపుర, ఏంటండి? నీకు గిఫ్ట్. పట్టీలు
బాగున్నాయండి. అబ్బో ఇది పెట్టుకుని నువ్వు ఇంట్లో తిరుగుతుంటే చాలా బాగుంటుంది. అంతేలే బ్రదరు, మొహమాటానికైనా నాకేమన్నా తెచ్చావా? పెట్టుకుంటావా? ఇప్పుడు నేను అవి పెట్టుకున్న సాగర సంఘంలో పద్మశ్రీ కమలాసన్ లాగా ఇల్లంతా తిరుగుతూ భరతనాట్యం చేయాలా? ఏదో మా మర్యాద తగ్గట్టు మందుబాటులో. ధోని త్రిపుర నువ్వు పెట్టుకో. స్నానం చేసి పెట్టుకుంటా. నీ ఇష్టం. ఓకే, నా పట్టీలు ఏమైనా చూసారా? పట్టీలా? నీకేచ్చంగా. ఏడ్పిస్తున్నారు కదా దాచి. ఏడ్పించడం ఏంటి? ఇచ్చాం కదా ఇప్పుడే. నేను ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టావేమో. లేదు, నేను ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాను. నాకు అర్థమైపోయింది, ఇది మీ సన్యాసి మామే పనే. 6 నెలలు అడుగు. సన్యాసి చెప్పండి రెడ్డి గారు. చూసంటే అప్పుడెప్పుడు ఆ గూఢచారి 116లో కృష్ణ గారిని చూసినట్లేదు. యప్పా, ఏం పోల్చారండి అసలు మామూలుగా లేడండి. వాడి కలరు వాడికి బట్టి నా కొవ్వు నిగనగలాడిపోతున్నాడండి. ఇదో ఇంకో చిన్న విషయం రెడ్డి గారు, ఒకవేళ వినాయక్ గారి డేట్ ఇటు అటు అయినా అనుకోండి, నిరాశ పడకండి. గీతాంజలి డైరెక్టర్ రాజ్ కిరణ్ తో నేను మాట్లాడతా. గీతాంజలి పార్ట్ 2 భిక్షాంజలి 175 రోజులు ఆడుద్ది. మీ వాడే మెయిన్ బిచ్చగాడు, మెయిన్ హీరో. ఆ సినిమాకి ఎవరప్ప డైలాగులు రాసినోడు? వేణా కొంగట్. అబ్బబ్బా, కాదండి బాబు, కోన వెంకట గారు. డైలాగులు రాస్తాడా? నేను చూసుకుంటా. అయితే ఓకే. అది నా పట్టీలు ఏమైనా తీసావా? అదేం చిట్టి, చూసావని అడగాలి కానీ తీసావని అడుగుతావా? ఏదో ఊర్లో గంప కింద కోడిపెట్లు రాగి బిందులు ఇత్తడి చెంబులు ఎత్తేసినంత మాత్రాన నా సొంత చిట్టివి నీ పట్టిలు నేను తీస్తానా? నన్ను అనుమానించావా? హట్ మావయ్య, సన్యాసి తీసుండాలేమ్మా, మరీ పట్టీలు కక్కుతి పడతారా? ఏవో పట్టెడలో వడ్డానా లాంటివి అయితే తీసుంటాడు కానీ తీస్తే గీస్తే ఈ గుట్లకు మరి తీసుంటాది. బాబాయ్ తను అలాంటిది కాదు. అంతే అంతే అంతే, గంగ అలాంటిది కాదులే. మీకు మే తప్ప అందరూ మంచాలు కనపడతారు. నువ్వు మరీ పైకి చూడాకురా, కింద జేబులు ఖాళీ చేసుకోపోతాది. పైన అమ్మకాల సినిమా చూస్తాను. ఎమ్మగోల కదరా, ఎమ్మిగోల. నువ్వు ఆడరాంబా. మామూలు హీరో కాదండి బాబు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటువంటి హీరోనే కావాలి. కర్మ కర్మ. ఎస్, వీడే కరెక్ట్. చూస్తాడదిరా. అరే సన్యాసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు గాని మన బాబును పెట్టి తీయబోయే సినిమా మగధీరను మించిపోవాలా? ఇండస్ట్రీలో ఆడబట్టిన కోమల్ బాబు అలా చాడాలా వినాయకుని ఆ పని మీద ఉండమని చెప్పు. అవును, మన బాబును పెట్టి సినిమా దీనికి వినాయక్ ఏం తీసుకుంటాడు? ఇండస్ట్రీ నుంచి సెలవు తీసుకుంటాడు. ఏందబ్బి కొనుక్కుంటావు? అబ్బాయి ఏం లేదండి రెడ్డి గారు, వినాయక్ గారు అయితే బిజీగా ఉన్నారంట గానీ బోయేపాటి గారు అయితే ఎలా ఉంటది? అది కరెక్ట్ గా చెప్పినా మురుగుతాడు. సింహ చూడు, ఒకవైపే చూడు, అలాగే అన్ని వైపులు చూడకు రోయ్. చూడు, తట్టుకోలేడ్డాడే. అలాగే మాడిపోతావా? మనిషి అయిపోతావా? అయ్య బాబోయ్, నా బంగారం చెప్పు నా కొడక. బాబు కూడా కరెక్ట్ మీటర్ లో ఉన్నాడు, ఫిక్స్ అయిపోతాం. అవును, సింహ 2 తీస్తే ఎట్లాంటది? బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారేమో. సమాజ్ చేసేస్తారు. ఏదబ్బి మందు కొట్టి ఊరికే కొడుకుంటావు? ఇంతకీ మీ వాడు హీరోగానేనా విలన్ గా కూడా ట్రైనింగ్ తీసుకున్నాడా? ఏమిట్రా డైనాసోర్ కాన్ పైనట్టు నీ డబ్బింగ్ సౌండ్. రే సిన్న, నువ్వు ఆ విలన్ లెక్క చెయ్యి ఒక తూరి. అరే వార్ సాంబా, వినవా? తిరిగే కాదు, అరవను కూడా సరిపెట్టాడు మా వాడు. హిందీ గజ్జల సౌండ్ ఏంటే? గజ్జల సౌండ్. గుడ్లకు పగలది పని అయిపోతాదిరా. యబ్బా, ఈఎంఐ గజ్జలు కొట్టుకుపోతాంటే మీ చిట్టేంద్ర నీ మీదేసింది నేరము. చిట్టి రెడ్డి గారు, మీరు మొదటి నుంచి అనుమాన పడ్డట్టు ఈ పని మనిషి దొంగండి. దీని అంతా తేలుస్తూ ఉండండి. బాగు ఇట్లాంటి బావాడు భలే వరకు వచ్చాడు. అరుంధతి సినిమాలో వాడు సోను సూద్ చూపిస్తాడే, అట్లా చూపించి దాన్ని పీకి పాకం పెట్టు అంతే. కదరా, దానికాడ చెయ్యి. ఇది పెట్టుకొని పో, దడుచుకొని సచ్చాది.
అందాల బొమ్మ రావేమే అమ్మ బొమ్మాలే ఎంత బొమ్మాలే ఏదే ఒక్కసారి ఇటు తిరుగు తిరగవా ఏ ఎందుకు తిరగవా తిరగా నువ్వు చంపి సమాధి చేస్తావా రా రా మా వాడు దాన్ని పిండి లేపుంటాడు అంతే. గుడ్లుండాయి ఇంత గుడ్లు పగల కొట్టుంటాడు కరెక్ట్గా చెప్పారండి అరుస్తాడు ఏమిరా? ఏమిరా? ఏమైందిరా? ఏమైంది? బొమ్మాడి, నువ్వు దాన్ని ఆయమి మాట్లాడమేంద్రా అది నీ కలిసి ఉంటాది దానికి ఈడు అరుస్తాడు కూర్చో దాని సంగతి నేను చూసి వచ్చా ఏందిరా ఏందిరా నువ్వు కూర్చోరా నేను చూసి వచ్చా దాని సంగతి ఏయ్ గుడ్లగోబా యాడుండవే ఏయ్ గుడ్లగోబా మా కోమల బాబుని ఏం చేసినావే భయంతో వణికిపోయి సచ్చాడు ఈ వల్లకు తిరుగు తిరగమంటాడా తిరగమంటాడా ఎన్నాడా నాయ్ నేను గుడ్లు గుబనా ముచ్చమోహన్ దాన్నా ఇప్పుడు చెప్తారు నీ పని దయ్యాలు భయపెడతాయని అన్నా గానీ ఎంతవరకు వెళ్ళలేదమ్మా అయిపోయిందా కోటింగ్ అమ్మా అమ్మా